మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పక్కా కొలతలతో పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పాల తాలికలకి ఎప్పుడైనా సరే తడిబియ్య పిండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు తడిబియ్య పిండి, దానిలోకి కొంచెం బెల్లం వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల పాలు పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చలిమిడి ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కప్పు పిండికి 4 కప్పుల పాలు చొప్పున పోసుకుని కాసుకోవాలి. ఈలోపు చక్రాల గిద్ద తీసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని దానిలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా పొంగు రాగానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పాలు మరలా ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు ముందుగా మనం పెట్టుకున్న చక్రాల గిద్దలో పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరలా పొంగొచ్చేంత వరకు వాటిని కదపకూడదు. పొంగొచ్చిన తర్వాత గరిటతో ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు మాత్రమే మరలా రెండోసారి చక్రాల గిద్దలోని పిండిని ఇలా ఒత్తుకోవాలి. మరలా పొంగొచ్చేంత వరకు గరిటె పెట్టి తిప్పకూడదు. పొంగొచ్చిన తర్వాత మాత్రమే తిప్పాలి. మరలా ఈ విధంగా చక్రాల గిద్దలోని పిండిని చివరి వరకు కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ ఉండాలి. పిండి ఇలా ఒత్తుకున్న వెంటనే కదిపితే మొత్తం పిండిలాగా కలిసిపోతుంది, తాలికలాగా రావు. అందువలన పొంగొచ్చిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం తాలికల్లాగా ఒత్తుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కింద నుంచి తిప్పుకుంటూ ఉండాలి. పాల తాలికలు తడిబియ్యం పిండితో చేసుకుంటే జిగురుతనం వచ్చి చాలా బాగుంటాయి. పొడి పిండికి తడి పిండికి ఏ పిండికైనా సరే కేజీకి కేజీ బెల్లం వేసుకోవాలి. అంటే కప్పుకి కప్పు బెల్లం. ఈ విధంగా పాల తాలికల దగ్గరికి వచ్చిన తర్వాత కప్పు పిండికి కప్పు బెల్లం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది, అందుకని. ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పులోకి కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని మరలా వేయించుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పు కిస్మిస్ని తాలికల్లో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. ఈ విధంగా మీరు కూడా పాల తాలికలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.